ఇంతకుముందు అయితే సొర చెట్లు ఇక్కడ మునక్కాయలు కాసేది. ఇది ఇంకో చెట్టు. మళ్ళీ దీనికి పూత పిందెలు అయితే దండిగా ఉన్నాయి. కానీ ఈ చెట్టుకు పురుగులు అయితే పట్టినాయి. చూడండి, చిన్న పురుగు అయితే ఆకు ముడతలాగా ఉంది. చూడండి ఇక్కడ, ఇదే ఇక్కడ ఇలాంటి పురుగులు అయితే ఉన్నాయి. అందుకే మందు కొడతాను. ఇంటి దగ్గర చెట్టే ఇది, కాకపోతే ఎక్కువ ఆకులు అనేది ఈ రకం కొట్టేస్తున్నాయి. మొత్తం కంప్లీట్గా ఈ రకంగా అయిపోతుంది. ఇది ఇక్కడ చూడండి, అదా ఇలాంటి పురుగు అయితే ఉంది. అందుకే మోనోక్రోటోఫాస్ అయితే కొడుతున్నా. 2 సార్లు అయితే కొడతాను దీన్ని కంప్లీట్గా. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కొడతాను. ఇవేంటంటే ఇప్పుడు పిందెలు అయితే సుమారు ఉన్నాయి. చూపిస్తా చూడండి, మీకు కనబడితే దగ్గరలో చూడండి. పిందె కూడా కొంచెం లావ్ అయితే అయింది చూడండి. ఈ పిందెలు అయితే ఇప్పుడు రాలిపోతున్నాయి కోతుల వల్ల, అలాగే ఈ పురుగు వల్ల అయితే పోతున్నాయి. అందుకే ఇప్పుడు మందు అయితే కొడుతున్నా. ఇది వచ్చేసి మోనోక్రోటోఫాస్. ఈ చెట్లకైతే కొడుతున్నా. ఒక మూత ఒక ఫుల్ దీనికైతే సరిపోతుంది. ఇంకా ఈ పురుగులపై యుద్ధానికి సిద్ధం నేను. ఇలాంటి క్రిమిసంహారక మందులు మనము కొట్టే ముందు అయితే చేతికి గ్లౌజులు, మూతికి ముక్కుకి మాస్క్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వేసుకోలేదు, మర్చిపోయాను. గైస్, ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని మీరు లైక్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీకు అందిస్తాను. నాకు అందిన వరకు ఈ తీగ ఎక్కడికైతే వెళ్ళిందో ఆ తీగ మొత్తం అయితే కొడుతున్నాను. పురుగు ఇంకా ఎక్కడ ఉండే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు కాబట్టి. ఇప్పుడు నేను మందు కొట్టేదంతా మా కాంపౌండ్లోనే అనమాట. ఈ చెట్టు కూడా మా కాంపౌండ్ గోడ మీద పడే అల్లించాము మేము. ఒకటికి 2 సార్లు అయితే కొడుతున్నాను నేను. ఇది వచ్చేసి ఫస్ట్ సారి మాత్రమే. కొద్దిసేపు ఆగి 1-2 గంటలు మళ్ళీ ఇంకొకసారి అయితే కొడతాను. పురుగు అనేది చాలా ఎక్కువ ఉంది. చెట్టు అంతా ఈ రకంగా అయితే అయిపోతుంది, వాడి తగులుతుంది. ప్రస్తుతానికి అయితే కొడుతుందా మొత్తానికి మోనోక్రోటోఫాస్ వేసి. మళ్ళీ 3 రోజుల తర్వాత అయితే మళ్ళీ కొడతా. ఇది ఫస్ట్ పెడతా, మొదటి పెడతా అనమాట. ఇంకోసారి బాగా పైకి పోయేలాగా అయితే కొడతా. ఇప్పుడైతే అంతవరకు మాత్రమే కొడుతున్నా.
వీటికి పురుగుల మందు కొట్టి పురుగులు పోగొట్టినా కోతులు పోయేటిలేవు మా ఊర్లో. అవి ఒకటి ఉన్నాయి, వాటి నుంచి అయితే కావలా ఉండాలి నేను. ఇంకా బయట నుంచి కొట్టేదానికి అయితే ప్రయత్నం చేస్తా. ఇది వచ్చేసి మళ్ళీ రెండోసారి కొట్టేటప్పుడు కొంచెం మందు అయితే ఎక్కువే వేసాను ఈసారి. ఇలా అయితే చెట్లను కాపాడుకోవాల్సింది ఈ పురుగు వల్ల. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.